హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ రువి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. మేమైతే ఇప్పుడు రిసెప్షన్కి వెళ్తున్నాం అనమాట. మొన్న చూసారుగా పెళ్లి కొడుకు బ్లాగ్. సో ఇప్పుడు రిసెప్షన్ అనమాట. సో మేమైతే వెళ్తున్నాం, రెడీ అయినాము. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతా చూసేయండి. ఇదైతే నా ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించిందో ఏంటో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదైతే 1 minute హాఫ్ శారీ అనమాట. రఫుల్స్ 3 layers వచ్చి ఫ్లేర్ చాలా బాగుంది అసలు. ఈ డ్రెస్ నేను 1 year బ్యాక్ మా ధ్రువి అన్నప్రాసనంకి వేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడే వేసుకోవడం అయితే నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా ఇష్టం. బేసిక్గా ఈ కలర్ ఏంటంటే ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా బాగా సెట్ అయిపోతుంది. ఇంకా మా ధ్రువి చూడండి ఎంత ముద్దుగా రెడీ అయిందో ఆ డ్రెస్లో. భలే క్యూట్గా ఉంది, బొమ్మలాగా. అసలు మంచిగా కంఫర్ట్గా ఫీల్ అయింది. అసలు కూర్చుకోవడం అట్లా ఏం లేదు, డ్రెస్ సాఫ్ట్గా ఉంది. ఈ డ్రెస్ మేము ధ్రువికి తన ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాం ఫోటోషూట్కి అని చెప్పేసి. ఆఫ్లైన్లోనే ఏదో స్టోర్లో అయితే తీసుకున్నాము. అప్పుడు జస్ట్ ఒక 30 minutes మాత్రమే వేసుకుంది. మళ్ళీ ఇప్పుడే దీన్ని వేసుకోవడం అయితే మా ధ్రువి ఏంటంటే లడ్డుగా అవ్వట్లేదు కానీ పొడుగు అయిపోతుంది. దానివల్ల డ్రెస్ ఫిట్ పర్ఫెక్ట్గా ఉంటుంది, బట్ సైజు మాత్రం పొట్టిగా అయిపోతుంది. అన్ని డ్రెస్సులు అట్లనే అయిపోతున్నాయి. మేబీ ఇంకొక నెక్స్ట్ 2 monthsలో ఆ డ్రెస్ తనకు సరిపోదు అనమాట పొడుగు అయితే. మేమైతే ఇంకా 7 o'clock అట్లా స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర నుంచి. మేము రీచ్ అయ్యేసరికి అయితే 7:30 అట్లా అయింది. మేము వెళ్ళేసరికి అయితే ఇంకెవరు రాకుండే అనమాట. మెయిన్ ఫంక్షన్ ఫ్యామిలీ, బ్రైడ్, గ్రూమ్ పేరెంట్స్ అట్లా ఎవరు లేకుండే. ఓన్లీ రిలేటివ్స్ ఒక 10 members వరకు ఉండే అంతే. ఇక మా హస్బెండ్ డాడీ అయితే కార్ పార్కింగ్ కోసం వెళ్ళినారు. ఇంక మేము వెయిట్ చేసినాం అందరం కలిసి వెళ్దాంలే అని చెప్పేసి. ఇంక ఈ లోపల డెకరేషన్ అవన్నీ చూస్తుండే. ఇంకా మా ధ్రువి ఏంటంటే కిందికి దిగుతా అని చెప్పి గొడవ అనమాట. తను నడుస్తుంది అంట. ఇంకా సర్లే అని దింపేసినాము. ఇంకా తనకు జారుతున్నాయి ఆ చెప్పులు అయితే. తనకి లైటింగ్స్ అందరూ ఉండేసరికి ఇంకా మంచిగా ఎంజాయ్ చేసింది. హాల్ మొత్తం ఒక్క తిరుగుతానే ఉంది. ఇంకా ఇదైతే డెకరేషన్ అనమాట. ఎంట్రన్స్లో చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. అంటే ఆ కలర్ కాంబినేషన్స్, ఆ పేస్టల్లో, ఆ లైటింగ్కి అసలు ఎంత బాగా అనిపిస్తుందో డెకరేషన్ అయితే. ఇంకా లోపల కూడా చాలా బాగుంది డెకరేషన్. ఇంకా ఇక్కడైతే కొన్ని ఫొటోస్, వీడియోస్ అట్లా క్యాప్చర్ చేసుకున్న మెమరీస్లా ఉంటుందని చెప్పేసి ఇంకా ఎంటర్ అవ్వగానే ఫస్టే స్టార్టర్స్ పెట్టారనమాట. ఇట్లా టిక్కీస్, పావు బాజీ అండ్ పానీపూరి ఇవన్నీ అయితే పెట్టారు. అమ్మాయిలందరికీ పానీపూరి అంటే చాలా ఇష్టం. నాకు కూడా అంతే అనమాట, చాలా ఇష్టం పానీపూరి అంటే. ఒకప్పుడు అయితే డైలీ తినేదాన్ని, బట్ ఇంకా కొన్ని రీజన్స్ వల్ల తినొద్దు అని ఫిక్స్ అయిపోయినా తినట్లేదు అనమాట. కానీ ఇంకా అక్కడ చూడగానే కంట్రోల్ చేసుకోలేకపోయా అనమాట. ఇంకా అందుకే పర్లేదులే ఒక్కరోజు తింటే ఏం కాదని చెప్పేసి ఇంకా ఫుల్గా అయితే పానీపూరి తినేసినాం మేమైతే. ఇంకా తినగానే ఇంకా బాదం మిల్క్ అనమాట, హాట్గా బాదం మిల్క్ ఇస్తుండే. వెదర్ చల్లగా ఉండే అనమాట. అది సిటీ అవుట్స్కట్స్, ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇంకా చల్లగా ఉంది. అందుకని చెప్పేసి ఇంకా హాట్గా బాదం మిల్క్ తాగేసినాం మేమైతే. ఇంక ఇక్కడ మా ధ్రువిగా వాటర్ బాటిల్ ఓపెన్ చేసి ఇవ్వాలంట, దాంతో ఆడుకోవాలంట. ఇంకా అందుకని చెప్పేసి ఆ వాటర్ బాటిల్ తీయి అని చెప్పి మా మమ్మీ వెంట పడుతూ ఉంది. ఇంకా అందరం అయితే స్టార్టర్స్ తినేసినాం. తినేసి లోపలికి వెళ్తుంటే ఇంకా అందరు రిలేటివ్స్ వాళ్ళందరూ కలిసి ఇంకా అందరికీ హాయ్ చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట. మా ధ్రువి అయితే ఇంకా మంచిగా మా మమ్మీ డాడీ ఇద్దరు చేయబట్టుకుని నడుస్తుంది. వాళ్ళిద్దరు ఉండాలంట పక్కన ఆమెతోటి. ఇంకా అప్పటికి ఇంకెవరు రాలేదు. అప్పుడు జస్ట్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చారనమాట. వాళ్ళకి ఇంకా అక్కడ ఫోటోషూట్ జరుగుతూ ఉంది. ఇంకా హాల్లోకి ఎంటర్ కాగానే ఫుల్ చల్లగా ఉంది అసలు. బేసిక్గా నాకు ఇంట్లో చల్లగా ఉంటే నేను ఫ్యాన్ వేసుకుని అట్లా అంటే, ఇంకా హాల్లో ఏసీ వేసరికి ఫుల్ చల్లగా ఇట్లా ఫ్రీజ్ అయిపోయేలాగా ఉంది. ఇంకా బోర్ కొడుతుంది, నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఆ టైంకి పిన్ని వాళ్ళు, అన్నయ్య కూడా ఎవరు రాకుండే అనమాట. ఇంకా అందుకని చెప్పి ఇట్లా ఫొటోస్, వీడియోస్ అన్ని క్యాప్చర్ చేస్తున్నాం. తర్వాత ఇంకా అందరూ ఒకసారి తీసుకోలేమని చెప్పేసి ఇంకా అందరూ రావడం స్టార్ట్ అయిపోయింది. స్టార్టర్స్ ఇస్తుండే. ఇంకా నేను ముందే ఫిక్స్ అయినా అనమాట, ఇవాళ ఎలాగైనా సరే అన్ని స్టార్టర్స్ ట్రై చేయాలి, ఏది మిస్ అవ్వద్దు అని చెప్పేసి. ఇంకా అందుకే అన్ని స్టార్టర్స్ అక్కడ తింటుండే. ఇంకా ఇక్కడ చూడండి మా ధ్రువి అసలు ఎంత చల్లగా అంటే అసలు ఆ ఫ్యాన్ గాలి జుట్టు మొత్తం ఎగిరిపోతుంది. తన బాడీ మొత్తం ఇట్లా కూల్ అయిపోయింది అసలు. అక్కడ తను ఏంటంటే కస్టర్డ్ యాపిల్ స్మూతీ ట్రై చేసింది ఫస్ట్ టైం. టేస్ట్ బాగుండే. ఇంకా అందుకే అట్లా సిప్ చేస్తూ ఉంది. తనది ముందే స్లీవ్లెస్ కదా పాపం, డ్రెస్ అంతా అసలు ఫుల్ చల్లగా అయిపోయింది బాడీ. ఆ జుట్టు ఏంటంటే మొత్తం ఫేస్ పైన పడుతూ ఉంది. ఇంకా ఆ జుట్టుని మంచిగా ఇట్లా హ్యాండ్స్ తోటి భలే క్యూట్గా ఇట్లా పక్కకు అనుకుంటా ఉండే అసలు. ఇంకా తిను మా వదిన చెప్పాను అసలు ఎంత బాగా రెడీ అయిందో. ఆ జ్యువెలరీ కానీ శారీ భలే క్యూట్గా ఉండే ఆ శారీలో అయితే. ఇంకా ఇక్కడైతే మా అమ్మ కోడలు బాండింగ్ టైం అనమాట. ఆల్మోస్ట్ 1 month అవుతుంది వాళ్ళిద్దరు కలవక. ఇంక ఇప్పుడు కలవగానే మా ధ్రువి మామ అనుకుంటూ మంచిగా మా అన్న దగ్గరికి వెళ్తుంది. ఇంకా మా అన్న అయితే మంచిగా హగ్ చేసుకొని మంచిగా ప్యాంపర్ చేస్తుండే మా ధ్రువిని అయితే.
ఇంకా ఇక్కడ అయితే మా అత్తమ్మ అంశు అనమాట. అంశుడు భలే క్యూట్గా రెడీ అయినాడు. మా వదిన అయితే మంచిగా రెడీ చేస్తుంది వాడిని ఏ అకేషన్కి అయినా సరే ట్రెడిషనల్గా అట్లా. ఇంకా ఇక్కడైతే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. వాళ్ళ హోల్ ఫ్యామిలీ, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా కేక్ కటింగ్ జరుగుతూ ఉంది. ఇంకా కేక్ అవన్నీ అయితే అయిపోయింది కటింగ్ అదంతా. ఇంకా అందరూ స్టేజ్ పైకి వెళ్ళడం స్టార్ట్ చేసారు అనమాట. ఇంకా మేము కూడా అయితే స్టేజ్ పైకి వెళ్ళేసినాము. ఇంకా మా ధృవి అయితే మంచిగా ఇక్కడ డ్యాన్స్ వేస్తూ ఉంది. ఆ సాంగ్స్ అవన్నీ పెడితే అయితే కొద్దిసేపు అంశు ధృవి కలిసి వేసిరనమాట. ఇంకా మా అంశు ధృవిని దగ్గరికి రానివ్వట్లే, పో అంటుంది. ఇంకా ధృవి అయితే సింగిల్గా డ్యాన్స్ వేస్తుంది. ఇంకా మా అంశు అయితే ఎక్కడో ఆడుతుండే అనమాట. మా మామయ్య దగ్గర ఎక్కడో ఉన్నాడు. స్టేజ్ పైన ఇట్లా పికాక్ ఉంటే ఇంకా మాధవి దానిపైన కూర్చుంది. ఇంకా ఇక్కడైతే డ్యాన్స్లు అనమాట. ఫంక్షన్ మొత్తం అయిపోయింది. మా వదిన అయితే మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. డ్యాన్స్ ఎంత బాగా వేస్తుందో అసలు. ఆ బాడీలో గ్రేస్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కిరాకు ఉంటాయి అనమాట. అసలు ఎంత బాగా వేస్తుందో డ్యాన్స్. నాకు చాలా ఇష్టం అసలు ఆమె వేస్తుంటే చూడాలనిపిస్తుంటుంది. ఇంకా ఇక్కడైతే మేము వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంకా మా ధృవి అయితే ఇట్లా బాటిల్స్తో ఆడుతుంది. ఇంకా అందరివి పెడదాం అనుకున్నా, బట్ అందరికీ ఇష్టం ఉండదు కదా అని చెప్పేసి అయితే ఇంకా ఎవరివి పెట్టలేదు. ఓన్లీ మా వద్దది మాత్రమే పెట్టినా అనమాట. ఇంకా ఇక్కడైతే అందరం సెండ్ ఆఫ్ ఇచ్చేసుకొని ఎవరి ఇంటికి వాళ్ళు స్టార్ట్ అవుతున్నాం. నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్లో అవన్నీ ఉంటాయి, లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే. మేమైతే ఇంకా 11:15కి స్టార్ట్ అయినాం హాల్ నుంచి. అయితే మాకు మళ్ళీ 30 మినిట్స్ డ్రైవ్. ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్లు ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువసేపు అయితే ఉండలేదు. ధృవి ఏంటంటే ఫస్ట్ మమ్మీ వాళ్ళ దగ్గర బ్యాక్ సైడ్ కూర్చుంది. కొంచెం దూరం వెళ్ళినప్పటి నుంచి ఇంకా ముందుకు వెళ్తా, చితా దగ్గరికి వెళ్తా అని ఏడుస్తూ ఉందన్నమాట. తను ముందుకు వస్తే ఏంటంటే ప్రాపర్గా కూర్చోదు, మొత్తం కదులుతూ ఉంటుంది. సైడ్ మిర్రర్లో బ్యాక్ వెహికల్స్ కనిపించవు కదా, ఇంకా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇంకా అంతే కూర్చోబెట్టా అనమాట. ఇంకా కొంతసేపటికి పాలు కావాలని చెప్పి ఏడుస్తుంది. తనకి మిల్క్ తీసుకెళ్ళా కానీ మళ్ళీ డ్రైవింగ్లో పెడితే కార్లో మళ్ళీ వామిటింగ్ చేస్తుందని చెప్పి ఇంకా పెట్టలేదన్నమాట. మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి టైం 11:45 అయింది. ఇంకా మా ధృవికి ఇంటికి రావాలనిపించట్లేదు, మళ్ళీ వెళ్దామని చెప్పి అంటుందన్నమాట. అందుకే అక్కడ అడుగులు అడుగేస్తూ అట్లా స్లోగా ఇంట్లోకి వస్తుంది. ఇంకా ఫస్ట్ రాగానే అయితే మా ధృవికి మిల్క్ ఇచ్చేసాను అనమాట. పాపం అప్పటికే చాలా లేట్ అయిపోయింది. 11:45 అంటే లేట్ కదా. ఇంకా అందుకే డ్రెస్ కూడా చేంజ్ చేయలేదు, ఫస్ట్ మిల్క్ తాగనీలే అని చెప్పేసి. మేమైతే ఇంక ఇప్పుడే ఇంటికి వచ్చేసినాం రిసెప్షన్ నుంచి. టైం అయితే 11:45 అవుతుంది. సో ఇంకా ఈ డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం మేకప్ రిమూవ్ చేసుకొని పడుకోవాలి, నిద్ర వచ్చేస్తుంది. సో రిసెప్షన్ చాలా బాగా జరిగింది. కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. మేము వెళ్ళాక ఒక 1 అవర్కి స్టార్ట్ అయింది, 1.5 అవర్కి. సో అదనమాట. మా ధృవి అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన, అందరికన్నా ఎక్కువ మా ధృవి అనమాట. మంచిగా అక్కడ మనిషి ఉన్నాడుగా, మంచిగా అంచుతో మంచిగా ఆడుతుండే అనమాట. సో అది. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.